హలో దోస్తులు, ఎట్లున్నారు మీరంతా? నేనైతే మస్తుగున్నా. సండే రోజు కదా అనేసి పిల్లల్ని తీసుకొని నేను అయితే శిల్పారామంకి వచ్చేసిన అనమాట. సో లోపలికి వచ్చిన తర్వాత అసలు మేము ఏమేం చేసాము, అసలు ఇది ఎలా ఉంటుంది అనేది నాతో పాటు మీరు చూసేయండి. సో లోపలికి రావాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి కదా. పెద్దోళ్ళకైతే 60 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ అనమాట. వర్త్ అనే అనిపించింది నాకైతే. నాతో పాటు చిన్ను, చెరి, మా పెద్ద ఆడవిల్ల అండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసేసి మేము వచ్చేసాము. స్టార్టింగ్ లోనే మ్యాప్ ఉంటది కాబట్టి ఒక ఫోటో అయితే తీసేసుకున్నా, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే మ్యాప్ చూసుకోవచ్చని. లోపలికి ఎంట్రీ కాగానే ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, అసలు ఫుల్ స్పేషియస్ గా ఉంటుంది అనమాట. అండ్ రైట్ సైడ్ లో చూస్తే కనుక కంప్లీట్ షాపింగ్ స్టాల్స్ అన్ని కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. కొన్ని స్టాల్స్ లో అయితే రేర్ కలెక్షన్ అండ్ రేర్ యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది. వీడికి రావాలంటే పైసలు గట్టిగానే పెట్టుకొని రావాలి. పైసలేమో గానీ బార్గెనింగ్ అయితే బాగా చేయాలన్నమాట. బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉంటే కనుక ఇక్కడ ఈజీగా ఫుల్ టు షాపింగ్ చేసేయచ్చు. కొన్ని మాత్రం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే టూ మచ్ ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ అని చెప్పొచ్చు. ఒక్కటేంటి, బట్టలు, చెప్పులు, బ్యాగులు, జ్యువెలరీ అలా చెప్పుకుంటూ పోతే అసలు ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. ఇది ఎగ్జిబిషనా, షాపింగ్ మాలా అనేలా ఉందన్నమాట. కోల్కతా, ఒడిశా, తమిళనాడు, కేరళ, ముంబై ఇలా ఒక్క స్టేట్ కాదు, అన్ని స్టేట్స్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. వాష్రూమ్స్ కూడా బాగానే అక్కడక్కడ కనిపించాయి మాకు. అండ్ వాష్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. చెరీ చూడండి ఫుల్ ఆడుకుంటుంది, ఓపెన్ స్పేస్, నో ట్రాఫిక్. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఎడ్ల బండి అనమాట. ఇది ఎక్కుతా అనేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. బస్సులు, కార్లు, ఏరోప్లేన్లు తిరిగి బోర్ వచ్చింది మా మేడంకి. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఈడ సిటీస్ లో పెరిగిన పిల్లలు పెద్దలకైతే ఇది మస్త్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక డే మొత్తం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఎంత న్యాచురల్ గా ఉన్నాయంటే ఇవి నిజంగా అసలు మనుషులేనా లేకపోతే బొమ్మలా అని మనకే డౌట్ వచ్చేలా ఉన్నాయన్నమాట. రకరకాల ఫెస్టివల్స్, విలేజ్ అట్మాస్ఫియర్ థీమ్, ప్లస్ ఊర్లలో చేసుకునే పనులు, ఇవన్నీ కూడా ఎంత డీటెయిలింగ్ ఇచ్చారంటే హెయిర్ అయితే కంప్లీట్ న్యాచురల్గా ఉంది. మనకి ఎందుకు అంత డౌట్ వస్తుందంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. లైక్ మనం నవ్వుతున్నప్పుడు చిన్న చిన్న వ్రింకిల్స్ రావడము, డింపుల్స్ రావడము, అండ్ ఫోర్ హెడ్ దగ్గర ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. అందుకనే అండ్ శారీ అన్నీ కూడా రియల్ ఫ్యాబ్రిక్ అనమాట, శారీ ప్లస్ జ్యువెలరీ కూడా. సో అందుకనే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మనకి. చూడండి ఈ వెజిటేబుల్ మార్కెట్ సీన్ ఎంత న్యాచురల్గా, ఎంత లైవ్లీగా ఉందంటే చెరీ అయితే కొంచెం సేపు అలాగే నిల్చుని చూస్తూ ఉందన్నమాట. పిల్లలు ఇద్దరైతే చాలా కొత్తగా యూనిక్ ప్లేస్కి తీసుకొచ్చాను అన్న ఫీలింగ్ వాళ్ళలో అయితే క్లియర్గా కనిపించింది. సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఉన్నంతసేపు కూడా ఎక్కడ వాళ్ళు బోర్ ఫీల్ అవ్వలేదు, అలా చూస్తూనే ఉన్నారు. చాలా క్వశ్చన్స్ కూడా నన్ను అడుగుతుంది, అక్కడ చూసారా ఇలా కోమ్ చేసుకుంటుంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఎలాంటి మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేవు. కాకపోతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆగి అలా కొద్దిసేపు ఉండిపోయి చూస్తున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా పిల్లలకి ఏం కొత్తగా చూపించగలుస్తాను అని మాత్రమే చూస్తూ ఉంటాను. లక్కీలీ ఇక్కడ పప్పెట్ షో, రాజస్థానీ పప్పెట్ షో జరుగుతుందనమాట. మంచి మ్యూజిక్ వేసి ఆవిడ అక్కడ డాన్స్ చేపిస్తున్నారు బొమ్మలతోని. ఇది పిల్లలిద్దరూ కూడా ఫస్ట్ టైం అనమాట చూడడము. సో చెర్రీ అయితే ఇక్కడ సెటిల్ అయిపోయింది, కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తుంది. చిన్న స్టోరీ లాంటిది చెప్పి ఆ స్టోరీకి తగ్గట్టు మూమెంట్స్ ఇస్తున్నారనమాట. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవ్వడం వల్ల అలా డీటెయిలింగ్ చాలాసేపు చూస్తూ ఉన్నారు. సో మా సైడ్ నుంచి మాకు నచ్చిన చిన్న కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఇచ్చాము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ విజిట్ చేసినట్టయితే విలేజ్ థీమ్ అట్మాస్ఫియర్ ప్లస్ ఈ పప్పెట్ షో అస్సలు మిస్ కాకండి. ఇక ఇప్పటి వరకు నా కంట్రోల్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఈ స్పాట్కి వచ్చాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. అదేనండి బోటింగ్ ఏరియా, ఇదంతా బోటింగ్ జోన్ అనమాట. ఇందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ అసలు ముందుకు వెళ్ళరు, నన్ను వెనక్కి రానివ్వరు. ఈ ఏరియా సరౌండింగ్స్ అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు. మంచి బ్యూటీ స్పాట్ అనమాట. ఇక్కడ చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ సెటప్ అనమాట. ఇక ఇంకెందుకు లేట్ అనేసి టకాటకా మేము కూడా చక్కగా ఫొటోస్ దిగేసాము. ఇక బోటింగ్ దగ్గరకు వచ్చి మనం టికెట్ తీసుకుందామంటే ఎంత పెద్ద లైన్ అంటే హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టింది. తర్వాత వెయిటింగ్ చేసి 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 మా టర్న్ వచ్చిందనమాట. టికెట్స్ తీసుకున్న తర్వాత మా టర్న్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఉందన్నమాట. అందుకోసమే ఈ శిల్పారామం చుట్టూ అంటే ఈ బోటింగ్ ఏరియా చుట్టూ ఒక రౌండ్ వేసేసాము. చాలా చాలా బాగుంది ప్లేసెస్ అన్నీ కూడా. ప్లే ఏరియా కూడా ఉంది, పిల్లలు తెగ ఆడేస్తున్నారు. అందులో మా మేడంకి వాష్రూమ్ అనేసరికి ఇంకా వెతుక్కుంటూ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది.
మంచి హైజీన్ అయితే మెయింటైన్ చేశారు లోపల. అండ్ సండే అవ్వడం వల్ల చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారో, హ్యాపీగా ఆడుకుంటున్నారు. పొల్యూషన్ ఫ్రీ అండ్ ట్రాఫిక్ కూడా అస్సలు ఉండదు. సో బోటింగ్ ఏరియాలోకి వచ్చేసామన్నమాట. చూసారా ఎంతమంది వెయిటింగ్ అసలు. మా వాళ్ళదైతే 25, 26 వచ్చింది నంబరు. మేము వెయిట్ చేసి చేసి హాఫ్ అన్ అవర్ కాస్త 1 అవర్ అయింది అండ్ ఈవినింగ్ కాస్త నైట్ అయిందనమాట మా టర్న్ వచ్చేసరికి. సో బోట్లో నేను, పిల్లలు అండ్ చెరి వాళ్ళ 2 బావలు కూడా ఎక్కేశారు. ఇంత వెయిటింగ్ తర్వాత బోట్లో అలా షికార్కి వెళ్ళి వచ్చేద్దాం. టికెట్ ప్రైస్ కూడా ఎక్కువేం లేదు, 30 రూపీసే ఛార్జ్ చేశారు. అందరికీ ఒకటే ప్రైస్ అనమాట. కాకపోతే మనకి 2 మెంబర్స్ బోటా, 4 మెంబర్స్ బోటా, 6 మెంబర్స్ అనేది స్పెసిఫికేషన్ క్లియర్గా అక్కడ ఇవ్వాలి. దాన్ని బట్టి మనకి బోట్ అలాట్ చేస్తారు. అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే తీసుకున్నారు అండ్ లైఫ్ జాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అంత రిస్కీగా అయితే నాకేం అనిపించలేదు. అండ్ వాటర్ డెప్త్ కూడా చాలా ఎక్కువ అయితే ఏం లేదు. బ్యూటిఫుల్ సీనరీ విత్ బ్యూటిఫుల్ ఈవినింగ్. అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇగో ఈ బ్రిడ్జ్ నుంచి మేము అలా వెళ్తూ, పిల్లలు కూడా చేస్తూ, పెడ్లింగ్ చేస్తూ అలా అలా ఒక 5 మినిట్స్ ఉంటుందన్నమాట. మీరు కనుక వచ్చినట్టయితే కంపల్సరీ బోటింగ్ ట్రై చేయండి. కాకపోతే కొంచెం ఎర్లీగానే టికెట్ తీసేసుకోండి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఎర్తన్ పాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మంచి మంచి కలెక్షన్ అయితే కనిపించాయి. దివాళీ వస్తుంది కదా, బొమ్మల కొలువుకి మేమైతే దొంతులు పెడతాము. మీలో ఎంతమంది పెడతారు? ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ వేస్తున్నారనమాట, స్కెచింగ్ చేస్తున్నారు. సరే కదా అసలు ఎంత అని అడుగుదాం అనుకుంటే 3000, 4000 అని చెప్తున్నారు. అక్కడికే మాకు హార్ట్ అటాక్ వచ్చి ఇంక ఇది మాతోని కాదురా బాబోయ్ అని ముందుకు వచ్చేసాము. సో స్నాక్స్ కోసం ఆగామన్నమాట. స్నాక్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. బట్ ఇంకా పిల్లలతో వచ్చాం కాబట్టి ఇంకా తప్పదు మనకి. మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఇక్కడ. సో ఇది కొంచెం సేపు చూసేసి ఆ స్నాక్స్ అలా తింటూ మళ్ళీ ముందుకి షాపింగ్ ఏరియాకి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మాకు కావాల్సిన ఐటమ్స్ ఏవో అలా కొన్ని కొన్ని టచ్ చేస్తూ, అవసరం ఉన్నవి తీసుకుంటూ అండ్ న్యూ కలెక్షన్ని కూడా ఒకసారి లుక్ వేసేసుకుంటూ, అదేనండి విండో షాపింగ్, అది అలా చేసేసుకుంటూ ముందుకు వచ్చేసామన్నమాట. చెప్పులు అయితే చాలా బాగా అనిపించాయి నాకు. వెరైటీ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. రాజస్థానీ స్టైల్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి అనమాట. నాకు ఫుట్వేర్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ, డిఫరెంట్ ఫుట్వేర్ తీసుకోవడానికి. యాంటిక్ కలెక్షన్ అండ్ వుడ్ కలెక్షన్ అయితే చాలా చాలా యూనిక్గా అండ్ నాకు స్పెసిఫిక్ డీటెయిలింగ్ కూడా ఇచ్చినట్టు అనిపించింది. ఒక 3 to 4 ప్లేసెస్లో హైదరాబాద్ రియల్ పర్ల్స్ అని పెట్టారు. కాస్ట్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. అసలు మనమైతే కొనలేమేమో అనిపించింది. స్టార్టింగే 3000, 4000 అలా చెప్తున్నారు. అది బేసిక్ అనమాట. ఇది మన బడ్జెట్లో లేదురా బాబోయ్ అనేసి ఇంకా మేము అన్నీ అలా చూసుకుంటూ ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాము. మెహందీ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా వేసుకోవాలనిపిస్తే కనుక ఇక్కడ 100 రూపీస్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వచ్చి వేయించుకోవచ్చు. చాలామంది అవైలబుల్ ఉన్నారు. ఇదంతా కవర్ చేసుకుంటూ స్నాక్స్ బాగా తినేసి మేమందరం కూడా బయటకు వచ్చేసాము. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ 8:30, 8:45 అయిపోయింది. ఇదేనండి ఇవాల్టి మా శిల్పారామం వ్లాగ్. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. హోప్ ఈ వ్లాగ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని. గుర్తుంది కదా, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.